నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలోని లేగుంటపాడు గ్రామంలో ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు మరియు అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఇప్పుడు 3000 పెన్షన్ ఇచ్చేది 4000 చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే మొదటి నెల జూన్లో 3000, 4000 కలిపి 7000 ఇవ్వబోతున్నారు. అదేవిధంగా వికలాంగుల పెన్షన్ 6000 చేశారు. అదేవిధంగా మీకు అందరికీ తెలుసు వాలంటరీ వ్యవస్థ అలాగే కొనసాగిస్తున్నారు. 5000ని 10,000 చేశారు. కాబట్టి మీ అందరికీ ఇంతకు ముందులాగే అన్ని ఇంటికి వస్తాయి, అవన్నీ ఉండవనే అపోహ వద్దు. తర్వాత ఇక్కడ చాలా మంది యువకులు ఉన్నారు, నిరుద్యోగులు. యువకులకి చంద్రబాబు నాయుడు గారు నెలకి 3000 నిరుద్యోగ భృతి అందిస్తున్నారు. మెగా డిఎస్సి మీద ఆయన తొలి సంతకం పెడతానని మాట ఇచ్చారు. అదేవిధంగా 20 లక్షల జాబ్స్ ఇస్తామని చెప్పారు. ఇవన్నీ కూడా యువకులకి ఎంతో ఉపయోగపడతాయి. అది కాకుండా మనకి కరెంట్ ఛార్జీలు పెరగవు, ఇసుక ఫ్రీగా ఇస్తారు, మంచినీళ్లు పైప్ లైన్ ద్వారా స్వచ్ఛమైన నీరు ప్రతి ఇంటికి కొళాయి ద్వారా ఇవ్వబోతున్నారు. అదేవిధంగా మీ అందరికీ తెలిసింటది అన్నా క్యాంటీన్లు కూడా తిరిగి ఓపెన్ చేయబోతున్నారు. కాబట్టి యువకులకి విదేశీ విద్య కూడా ఇవ్వబోతున్నారు. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50,000 తర్వాత పెన్షన్లు అందజేయబోతున్నారు. అదేవిధంగా అలాగే ఇప్పుడు ఈ ప్రభుత్వంలో 1 సెంటు భూమి ఇస్తే ఇల్లు కట్టుకోవడానికి రేపు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సెంట్లు భూమి ఇవ్వబోతున్నారు. దాంట్లో నాణ్యమైన మెటీరియల్తో పక్కా ఇల్లు కూడా కట్టిపోతున్నారు. కాబట్టి ఇవన్నీ మీరు ఆలోచించుకొని సమపాళ్ళల్లో సంక్షేమం ఒక పక్క, అభివృద్ధి ఒక పక్క, రెండు జరగాలంటే మనకి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి తెచ్చుకోవాలి. కాబట్టి మీరు అందరూ సైకిల్ గుర్తు మీద ఓటేసి నన్ను ఎమ్మెల్యేగా, సార్ని ఎంపీగా గెలిపించాలని కోరుకుంటున్నాను. ఈ లేగుంటపాల్లో ఇల్లు లేని నిరుపేదల ఇళ్ల స్థలం కేటాయించి నిర్మాణాలు చేపట్టేలా కృషి చేస్తానని మీకు అందరికీ మాటిస్తున్నాను. గత వైసీపీ ప్రభుత్వంలో పేరుకే ఇళ్ల పట్టాలు ఇచ్చారు, కానీ స్థలాలు కేటాయించకుండా మాయ మాటలు చెప్పి మోసం చేశారు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులకు ఎలాంటి అంతరాయాలు ఏర్పడకుండా కరెంట్ అందిస్తామని మాటిస్తున్నాను. మన గ్రామంలో అవసరమైన చోట్ల సీసీ రోడ్లతో పాటు రివిట్మెంట్లతో కూడిన డ్రైనేజ్ పనులు కూడా చేయిస్తానని మీకు అందరికీ మాటిస్తున్నాను. అదేవిధంగా సినిమా హాల్ బ్యాక్ సైడు ఎవరో ఒక 2 ఎకరాలు భూమి ఇస్తానన్నారు. దాన్ని ప్రభుత్వం తరఫున మనము కొనుగోలు చేపించి అధికారంలోకి వచ్చిన తర్వాత అది ఇళ్ల పట్టాలుగా మీకు అందరికీ కూడా దాన్ని కూడా ఒక మిక్స్డ్ కాలనీగా చేస్తామని చెప్పి ఇది గోపి అడిగారు. తప్పకుండా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దానికి ప్రయత్నం చేస్తామని చెప్పి మీకు అందరికీ మాటిస్తున్నాను. మీకు అందరికీ ప్రతి ఊర్లో నేను చెప్తున్నాను, ఇదంతా ఇనేసి గమ్ముగా ఉండబాకండి, వచ్చేసి ఓట్లు అడుగుతారు, దాని తర్వాత మళ్ళీ మనకి కనపడరు అని చెప్పి అనుకోబాకండి. ఎందుకంటే ఇది అన్ని ఊర్లలో వర్తిస్తుందేమో కానీ నేను ఇక్కడే మీకు దగ్గరలో ఒక 4-5 అడుగుల దూరంలో ఉంటాను. అదే కాకుండా గోపి నిత్యము నా పక్కనే ఉంటాడు, మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకునేదాకా. అయినా నేను రాజకీయ నాయకురాలిని కాదు, మీకు చెప్పేసి వెళ్ళిపోవడానికి, నేను సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చిన దాన్ని. రాజకీయం అంటే నాకు తెలిసి ప్రజలలో కలిసిపోయి వాళ్ళ సమస్యలు తెలుసుకొని మీలో ఒకదాన్ని, మీలో మమేకమై మీకేం కావాలో తెలుసుకోవడమే రాజకీయం అని చెప్పి నేను అనుకుంటున్నాను. మీకు అందరికీ తెలుసు, ఇప్పుడు నేను వచ్చి 30 రోజులు అయింది, కానీ ఎన్నో గ్రామాలు చూశాను. అన్ని గ్రామాల్లో ఎంతో మంది ప్రజలు తాగడానికి గుక్కెడు నీళ్లు లేక, శ్మశానాల్లో కనీస వసతులు లేక, వాళ్ళు చనిపోతే పూడ్చిపెట్టుకోలేక అంత అవస్థపడుతున్నారు. కానీ ఈ నాయకులు, మన ప్రతిపక్ష నాయకులు గుట్టలుగా ఎక్కడ పట్టినా గ్రావెల్ దొవేసి, ఇసుక దొవేసి, అవన్నీ మీకు నిన్న మొన్న కూడా చూసుంటారు. అది ఏంటి అని నేను అడిగితే
ఈ రోజుటి వరకు దానికి సమాధానం లేదు. దానికి సమాధానం చెప్పకుండా ఎంత దోచేశారు, ఎంత కమిషన్లు తీసుకున్నారంటే దాన్ని అవినీతి మీద మాట్లాడకుండా ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి నోటుకొచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడతారు. కాబట్టి